సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దశల వారీగా అమలు చేసుకుంటూ వచ్చి వారి మన్ననలు పొందేలా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా బడ్జెట్ అంటే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజాహిత నిర్ణయాలు అమలవుతున్నాయని చెప్పారు. అలాగే మరెన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా సత్య వెంకట ప్రసాద్, బెల్లంకొండ కిషోర్, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఉపాధ్యక్షులు రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లేదు కదా, ఏ బ్రిడ్జ్ చేసినా దానికి గోడ కట్టుకోకుండా దీని దగ్గర ఎలా వెళ్ళిపోతున్నారు, కింద మీద వాళ్ళకి కూడా అదే ఉన్న వాళ్ళకి కూడా చెప్పారు. ఇంట్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక దగ్గర 18, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఆ జిఎన్టీ రోడ్డుకి కలుపుతారు, దేనికి దానికి వచ్చేసరికి చిన్న అనేది ఆ రోడ్డుకి వ్యాపారం ఇదివరకు నుంచి కర్రవంతిని అయిపోయింది కాబట్టి 100 సంవత్సరాల నుంచి అలవాటు అని మీరు అనుకుంటారు మామూలు. అంతేగాని అటుపక్కకి ఇటుపక్క నిదానంగా ఇదివరకు రామచంద్రపేట వ్యాపారం ఉందా, అంతా 1 టౌన్లోనే ఉండేది, నిదానంగా అలాగే వెళ్ళారు. ఇప్పుడు 2 సందులు ట్రెడిషనల్గా అవుతాయి. ఇప్పుడు ఇక్కడ దాకా కమర్షియల్ అయిపోయింది కదా, అది వినాయకుడి గుడి కాడ నుంచి ప్రతి సందులో కూడా రెసిడెన్షియల్ వల్ల దీంట్లోకి వచ్చేసారు. గవర్నమెంట్స్ గుడిని అంగుళం కూడా టచ్ చేయదు. ఆకారం తిప్పమని వాళ్ళు అడిగారు. ఆ ఆకారం తిప్పడానికి రైల్వే దాంట్లో యాక్ట్లో ఎక్కడ పాసిబిలిటీ లేదు. దీంట్లో ఉంటున్నా, నైలు పడిపోయింది, నేను దీంట్లో ఉంటున్నా, అంతే గురించి ఉంటుంది అన్నింటిలో అనేది. మరి ఏలూరు ఇక అభివృద్ధి చెందకూడదు అనుకుంటే అలాగే కొంతమందికి ఏదన్నా వ్యాపారం సాగో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్దాం 10 మందితో 15 మందితో ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ఇంకో ఇది అవ్వచ్చు. ఏంటి కాదమ్మా, కోర్టు ద్వారా మీరు పెట్టి మాట్లాడు పక్క చనిపోయారు. వచ్చినప్పుడు చెక్ చేయించి ఆన్లైన్లో చూపించింది, ఎందుకన్నా మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ లాగిన్లో చూసుకుంటే చేసేస్తారు అని వాళ్ళు పంపించేవాళ్ళు. సోమవారం బిజీ అడ్రస్ పెట్టుకోండి
సౌండ్ పొల్యూషన్ అవ్వకుండా చెప్పాను నేను ఏం చేస్తాను సౌండ్ పొల్యూషన్ లేకుండా పెట్టుకుంటారు. ఏం కావాలి ఇప్పుడు అయిపోతే మీకు ఎవరు అంటున్నారండి? ఏడుపు వస్తుందండి. డాక్టర్ లాగిన్ లో ఉంటే నీకు చేయించేసేవాడు ఇమీడియట్ సర్టిఫికెట్. ఇప్పుడు డాక్టర్ లాగిన్ లోకి వెళ్తానికి ఏమైనా అవకాశం ఉందా? టీఆర్ఎస్ పెట్టుకోకుండా ఇప్పుడు ఒకసారి అది అయిందంటే అది చూద్దాం, లేదంటే మనం కరెక్ట్ అయితే దాని మీద చేయిస్తారని అడిగి చూసి. జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ కోరారు. మంగళవారం జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింట సర్వేని విజయవంతంగా నిర్వహించారని అన్నారు. ఏలూరు జిల్లాలో ప్రత్యేక విస్తృత పునశ్చరణ 2026 సంతృప్తికరంగా జరిగి మొదటి స్థానంలో నిలిచామని చెప్పారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,44,193 మంది ఓటర్లను పర్యవేక్షించేందుకు 1,744 మంది బూత్ స్థాయి అధికారులు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వివిఎస్ శర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పివివిఎస్ ప్రసాద్ టీడీపీ, నెర్సు నెలరాజా బీజేపీ, ఏ రతన్కాంత్ బీఎస్పీ, ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్ సిపిఎంఎల్, ఎల్వి సుభాష్, వి స్టాన్లీ బాబు, వైఎస్ఆర్సీపీ, ఆర్ రామ్మోహన్ రావు, ఐసీ తదితర ప్రతినిధులు, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. చూసుకుంటే కూడా డిజిటైజేషన్ మనమే బాగా చేసి ఉన్నాము, 100% కూడా అయిపోయింది. దాంట్లో మిగతా మ్యాపింగ్ ఇష్యూ ఏం చెప్తున్నారు, ప్లస్ మీది న్యూ అడిషన్ షిఫ్టింగ్ దానికి ఇప్పుడు ఈ పీరియడ్ లో చేసి పెట్టాలి. అండ్ రాషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ దాని గురించి కూడా లాస్ట్ టైం ఏది మీరు ప్రపోజల్ ఇచ్చి ఉన్నారో అది ఆల్రెడీ మనం స్టేట్ కి కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నాము. నెక్స్ట్ మనకి ఎప్పుడు డ్రాఫ్ట్ రోల్ ఎప్పుడు పబ్లిష్ ఉంది. యాబ్సెంటీ ఓటర్స్ అంటే అక్కడ వాళ్ళు 3 సార్లు విజిట్ చేస్తున్న టైంలో కూడా అక్కడ ఉండకపోతే వాళ్ళు దొరకకపోతే వాళ్ళు యాబ్సెంటీస్ కింద పెట్టేవాళ్ళు. 3 సార్లు విజిట్ చేస్తే కదా తెలిసింది. 3 సార్లు విజిట్ చేయాలి, చేసి ఉన్నారు. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళిన టైంలో వెళ్ళి ఉంటారు, అది అయిన తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిన టైంలో కూడా వెళ్ళి ఉంటారు. మీకు ఈ డౌట్స్ ఉన్నాయంటే ఇన్ కేస్ బట్ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి వెళ్ళట్లేదు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి కేసెస్ లో ఏం చేస్తట్లేదు, పక్కన హౌసెస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో అట్లీస్ట్ ఒక సిగ్నేచర్ తీసుకొని ఇక్కడ వచ్చి ఉన్నాము బట్ వాళ్ళు ఒకసారి అది కూడా ఒకసారి రెడీ పెట్టుకుంటే ఇట్స్ బెటర్. మీరు విజిట్ చేసి అక్కడ నోట్ క్యామ్ లో ఫోటో తీసుకున్నది ఏమైనా ఉంటే మనం వెళ్ళాము అంటే ఇన్ఫర్మేషన్ పర్పస్ పెట్టుకుంటే ఇట్ ఇస్ బెటర్. సో అది చెప్తామండి. సూపర్ స్టార్ కృష్ణ మనవడు దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, రాషా తడాని కథానాయక్గా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్ర ప్రమోషన్స్ ను ఏలూరులో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా జన్మభూమి పార్క్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో జయకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగరంలోని సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ ఘట్టమనేని అభిమానులు ప్రేక్షకులతో కలిసి చిత్ర ట్రైలర్ను వీక్షించారు. ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమం అనంతరం అభిమానులతో హీరో ముచ్చటిస్తూ తమ చిత్రానికి ఇస్తున్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో పాటు ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తనకు పెద్ద బలమని పేర్కొన్నారు.
శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రతి వర్గ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిందని అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణ అభిమాన సంఘ నాయకులు పులవర్తి నాని, డాక్టర్ దిర్సాల వరప్రసాద్, గుత్తా కాశీ, కజవలి, మహమ్మద్ సిరాజుద్దీన్ సైమన్, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య స్టేట్ చైర్మన్ కె నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా హక్కు చట్టం సవరణ చేసి
టెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డిఏలు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో ఏలూరు చైర్మన్ జి మోహన్, డిప్యూటీ సెక్రటరీ ఆర్ రవికుమార్, సెక్రటరీ ఎం ఆదినారాయణ, కో చైర్మన్ బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాళ్ళూరి రామారావు, ఏలూరు జిల్లా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఏలూరు జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్. ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా పికెటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యల గురించి ఈ రోజున ఈ పికెటింగ్ నిర్వహించడం జరుగుతుంది. 2023 జూలై 1వ తారీఖు నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడాను ఈ పిఆర్సీ గురించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అయితే మాకైతే అనిపిస్తూ ఉంది. అలాగే 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది. పిఆర్సీ 5 సంవత్సరాల పిఆర్సీకి 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. ఉదాసీనంగా వ్యవహరించడం మూలన ఈ రోజున మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఈ సమస్యల్ని గన పరిగణనలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అరెస్టులు చేసిన ఉద్యమాలు ఆగవు. అరెస్టులే చేయనివ్వండి, సస్పెన్స్లే చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, మేమేం కొంచెం కొరికలు కోట్ల ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాం. మాకు రావాల్సిందే మేము అడుగుతున్నాం తప్ప ప్రభుత్వం యొక్క జేబులో రూపాయి ఇమ్మని మేము అడగట్లా. 2023 జూలై నుంచి ఉన్నటువంటి రేట్లు ఏంటి, ఇప్పుడున్న రేట్లు ఏంటి, 2018 డిఏ రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, అరెస్టులు చేసినా, సస్పెన్షన్లు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు. ప్రభుత్వం కొనపాడని చెప్పదు తప్పదు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు ఏలూరు జిల్లా ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ రోజున ఉపాధ్యాయ సంఘాలతో, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో, ప్యాప్టో అనుబంధ సంఘాలతో ఈ రోజున ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి విషయంలో, ఉపాధ్యాయుల పరిస్థితి విషయంలో చాలా దారుణంగా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 2.5 సంవత్సరాలు అవుతున్నా కేవలం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ కూడా ఇవ్వకుండా కేవలం ఒకే ఒక డిఏ ఇచ్చారు. వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే వారు ఈ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన 4 డిఏల్లో 1 డిఏ ఇస్తే కనుక ఈ రోజున ప్రతిదీ పెరిగిపోతున్నాయి. ఈ రోజున యుద్ధం జరిగి ఈ రోజున క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వలన, పెట్రోల్ ధరలు పెరగడం వలన, నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ పెరగడం వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా తీవ్ర ఆవేదనలు ఉన్నారు. ప్రభుత్వం
దాదాపు పిఆర్సీ కమిషన్ వేయాల్సిన 3 years 3 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇటీవల నిన్న 2023లో నోటిఫికేషన్ వచ్చిన 11,000 మంది ఉద్యోగులు మాత్రం సిపిఎస్ని ఓపీఎస్కి మార్చారు. దానికి హర్షణీయమే. అలాగే సిపిఎస్ కూడా రద్దు చేసి ఈరోజున ఓపీఎస్లో మార్చాలి. ఉద్యోగుల ఉపాధ్యాయుల కోరికైన పిఆర్సీని కమిషన్ తక్షణం ఏర్పాటు చేసి వెంటనే డిఏలు మంజూరు చేసి ఐఆర్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ముందు చేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తూర్పు వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అరటి ఆకుల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం సూచించిన పర్యావరణ రహిత చర్యలకు అనుగుణంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి భక్తులకు అరటి ఆకుల్లో భోజనం వడ్డిస్తున్నామని పేర్కొన్నారు. అమావాస్య సందర్భంగా ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ జాతర కమిటీ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, ఇకపై ప్రతి అమావాస్య రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని రఘుకుమార్, ముసునూరు బాలాజీ, పొట్లూరి సత్యకుమార్, వంకినేని మహేష్, వంకినేని ఆహ్లాద్, వంకినేని పృథ్వీకృష్ణ, ఎడ్లపాటి రాము, గోవాడ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నువ్వు పట్టుకో. కార్యక్రమం ఆవేశంగా మంచిగా లేట్ అయినా వాళ్ళు రైస్ సాంబార్ అక్కడ ఉంది.
ఎటు చూడండి అందరూ, ఇలా చూడండి. ఆకు మీద వదలకండి అమ్మా, కావాల్సిన పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఆకు మీద ఏం వదలొద్దు దయచేసి. వేయాలి వేయాలి, ఇంకో బేసిన్ పెట్టండి, రసం పెట్టండి, ఏం వదలొద్దండి. ఆకు మీద పడి వదలొద్దు. ఎన్నో సంవత్సరాల నుండి భక్తులు ఏమండి గుళ్ళో అన్నదానం ప్రారంభంతో శాస్త్ర ప్రకారం అమావాస్య నాడు అనేటువంటిది చాలా సంవత్సరాల నుండి అడుగుతున్నారు. అలాగే భక్తులకు అన్నదానంతో పాటు భక్తులే చేద్దాం అనే దాని మీద ఈ యొక్క ఇవాళ ప్రథమంగా కొన్ని మనం భవిష్యత్తులో కాపాడవలసింది పర్యావరణం. ముఖ్యంగా ఈ గుడుల విషయంలో, అన్నదానం విషయంలో చాలా ప్లాస్టిక్ సామాను అనేటువంటిది వచ్చి చాలా వ్యర్థ పదార్థాలుగా ఆటంకాలు పరిచి వాళ్ళ ఆరోగ్యాలు కూడా చేస్తున్నారు. అప్పటి నుండి కూడా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, మన తూర్పు వీధి అమ్మవారి గుడి అంటే ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా ఉంటేనే మనం చేయగలిగితేనే చేద్దాం. వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ ప్రాజెక్టు ఇలాగే చేద్దాం అనేటువంటిది సూచన చేయగా మేము అందరం చేస్తాం సర్వీస్ అనేటువంటిది. ఇవాళ అరిటాకుతో భోజనం అనేటువంటిది ఇవాళ సంకల్పం చేసి ఇవాళ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది అందరూ కూడా చేసే క్రమంలో ఇవాళ ప్రతి అమావాస్య అంటే సుమారుగా నెలకి ఒక అమావాస్య వస్తుంది తెగులు ప్రకారం. ఫస్ట్ ఈ అమావాస్య ప్రతి అమావాస్యకి ఇలా జరగడానికి ప్రయత్నం చేసి ముందు దీంట్లో ఎలా జరుగుతుంది, దీంట్లో లోటుపాట్లు గమనించి తర్వాత ఇంకా బాగా అభివృద్ధి ఎక్కువ రోజులు చేయటానికి కూడా ప్రయత్నం చేద్దాం. ముందు దీంతో ప్రారంభం చేసి ఇవాళ అలాగే ఈ భక్తుడు, ఈ దాత అనేటువంటిది అన్న వితరణ అంతం బెటర్ ఏమో. అలాగే కొన్ని సూచనలు, గుడి సూచనలు తూచా తప్పకుండా ఇలా చేద్దామని ఫస్ట్ ప్రథమంగా సాయి ప్రసాద్ అనే అతను ముందుకు వచ్చి ఈ నెల అమావాస్య ఈ రోజున జరుగుతుంది. అమావాస్యకి ఇలాగే భక్తులకి ఇలాగే అన్న వితరణ, అన్నదానం జరుగుతుంది ఈ క్రమ పద్ధతిలోనే. భక్తులకి ఈ యొక్క అన్న వితరణ చేసే భక్తులకి తూర్పు వీధి గంగానమ్మ, మాలక్ష్మమ్మ, పోతురాజు బాబులు వారి కృప. ఇది ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న గుడి, చారిత్రాత్మకం. అలాగే పర్యావరణం కూడా ఇవాళ ఈ గుడితో మొదలు పెట్టడానికి ఏలూరులో మనందరం కట్టుబడి ఉన్నాం. అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ గుడి తరపున కానీ ఏదైనా ఈ 12 నెలలకి పెరుగు అనే దాని మీద ఉంగినేని నరసింహరావు గారి తరపున, ఈ గుడి తరపున మన శివ సాయిలకి ఈ డబ్బు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311. వెల్కమ్ బ్యాక్. మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో 15వ తేదీ బుధవారం నుండి 24వ తేదీ శుక్రవారం వరకు శ్రీ వారాహి మాత గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజల అనంతరం వారాహి మూలమంత్ర హోమం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి మాత ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
నమస్కారం. మాదేపల్లి గ్రామం మహాదేవపల్లి వేయించేస్తున్నటువంటి శ్రీ బ్రహ్మాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానంలో రేపటి నుంచి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ నవమి వరకు అమ్మవారి యొక్క ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం నుంచి కూడా అమ్మవారు శ్రీ వారాహీదేవిగా భక్తులకి దర్శనమిస్తారు. రేపు సాయంత్రం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి అభిషేకము, కుంకుమ పూజ, అలాగే వారాహి మూలమంత్రంతో హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా ఈ 10 రోజులు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఈ 10 రోజులు కూడా యథాశక్తిగా ఆరాధన చేస్తారో వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరటమే కాకుండా అమ్మవారు పరిపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించి మాత వారాహి మాత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వారాహమాత జరిగే ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిట్లు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని, విద్య జీవిత విజయానికి మూలాధారమని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను ఎంపీపీ 1 పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రితో పాటు జనసేన నాయకులు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దాతలు కూడా తోడ్పాటు అందించడం అభినందనీయమని, పచ్చాకుల వాసు చేసిన సేవ ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ చాలా బాగా పని సార్. చాలా అందరూ మండల ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవు. ఈ రోజున వాళ్ళ కిట్లు ఇచ్చారు సార్. సుమారు 2500 రూపాయల కిట్టు విలువ. చెప్పచ్చు. మన కలెక్టర్ ఈ పాఠశాల విద్యార్థులు లాంగ్వేజ్ పెట్టుకోవడం జిల్లా ఫస్ట్ వచ్చింది. ఖాళీ ఉన్న పోస్ట్ గవర్నమెంట్ అకాడమిక్ ఇన్స్పెక్టర్లు అని ఇస్తున్నారు సార్. ఇవాళ ఫిల్ చేసుకుంటారు. అది కూడా మన భర్తీ ఏదైనా స్కూల్ లేని టీచర్లు ఉన్న చోట అది కూడా వాళ్ళు జరిగిపోతుంది సార్. తమకి అయిన తర్వాత మళ్ళీ తమకి వినిపిస్తాం సార్. మరి అలాగే అతి ముఖ్యమైన విషయం గ్యాస్ పాలన మన గోపాల్ గారు నిన్న కూడా చేశారు సార్. మొత్తం మాకు మా మండలానికి సంబంధించి గ్యాస్ విషయం
ఇన్నింటి తిరిగి జాయిన్ చేయమన్నప్పుడు వెళ్తే కనుక ఫాదరు అసలు ఏ విధమైన మాట మాట్లాడకుండా మాసం మీరు వచ్చారని చెప్పి చాలా హ్యాపీగా జాయిన్ చేశాను సార్. చిన్నలు చూడనా ఇచ్చుడు వర్క్పాటుగా అంటే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ అందరూ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా తల్లిదండ్రులకు ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముందుగా ఆయన్ని అందరి తరఫున కూడా అభినందించడం, అలాగే ఉపాధ్యాయులు వీళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు మనకి పెద్దనగర్ కూడా నెంబర్ 1 స్కూల్లో అంటే అందరూ ఇక్కడి నుంచి ఫౌండేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసి అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ గోల్స్ని కూడా రీచ్ అయ్యేటట్టు మనం అందరినీ కూడా వాళ్ళని మోడల్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళేటట్టు ఈ అందరినీ కూడా ఉపాధ్యాయులు అందరినీ కోరుకున్నాం. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ గ్రామం నుంచి అనేక దాతల సహకారంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలని ముందుకు చేసేటట్టు ముందుకు తీసుకెళ్తాం. అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఏ అయితే మనకు అవసరం ఉంటాయో అన్నింటినీ కూడా ఇక్కడ మౌలిక వసతులనే కాదు ఏ అయినా సరే కల్పించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, సిద్ధంగా ఉంటాం అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్య సూచనలు పాటించాలని పెదవేగి పీహెచ్సీ వైద్యాధికారి కార్తీక్ సూచించారు. సోమవారం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్య నియమాలను పాటించాలని ఆయన సూచించారు. అలాగే ఆరోగ్య కార్యకర్తల సూచనలు పాటించడంతో పాటు సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే ఉచిత వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అందరూ మీ ఇంటి చుట్టుపక్కల మొత్తం పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోండి. నీటి నిల్వలు అవి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా కానీ జ్వరం అనిపించినా, జ్వరంతో పాటు వణుకు వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా వెంటనే పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తగిన పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. మొత్తం మనకి అన్ని వైద్య పరీక్షలు కానీ మందులు కానీ ఇక్కడ అన్నీ ఉచితంగానే ఇవ్వబడతాయి. అంతేకాకుండా ఈ పరిస్థితుల దృష్ట్యా అన్ని గ్రామాల్లోనూ వైద్య శిబిరాలు కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామండి. దయచేసి అందరూ పెదవేగి మండల ప్రజలందరూ ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే వైద్య సిబ్బంది అనగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు వాళ్ళు వైద్యానికి సంబంధించిన తగిన సూచనలు, ఆరోగ్య సూచనలు ఇస్తారండి. అందరు ప్రజలు దయచేసి వాటిని పాటించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన సమస్య వచ్చినా పిహెచ్సి అంటే ఈ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి తగిన పరీక్షలు, మందులు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారి ఎం వెంకటలక్ష్మి తెలిపారు. కొయ్యలగూడెంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి బిఎల్ఓ, బిఎల్ఏల సమావేశం నిర్వహించారు. అందుకు అన్ని రాజకీయ పార్టీల వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఎంవి రమణ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,55,122 ఓట్లకు గాను పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని, నేటి నుంచి బిఎల్ఓల వద్ద చనిపోయిన ఓటర్ల వివరాలు, పర్మనెంట్ గా వలస వెళ్లిన వారి వివరాలు, డబుల్ ఎంట్రీ అయిన వారి వివరాలు క్లుప్తంగా ఉంటాయని వాటిని సరిచూసుకుని పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చునని ఎన్నికల అధికారి ఎంవి రమణ తెలియజేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం మొదటి ప్రక్రియ పూర్తయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల తహసీల్దార్లు, బిఎల్ఓలు, బిఎల్ఏ2 అన్ని రాజకీయ
రాజకీయ పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, ఎస్ఐఆర్ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ BLO 1 చిటికెన రమేష్, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్, మండల పార్టీ అధ్యక్షులు గోలిశెట్టి శ్రీనివాస్, వాసు బొమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నాప్ చేస్తేనే ఒక చోట ఉపయుక్త అవుతాడు, 2 చోట్ల కూడా అవడం. ఖచ్చితంగా సిస్టమ్ పట్టుకుంటుంది. ఆల్రెడీ అతను చెప్తే మన దగ్గర చేయలేము దాన్ని. ఇట్లాంటివి మనకి 498 డబుల్ ఎంట్రీలు వచ్చినాయి. మనకి ఇంకా 439 ఇంకా మన అన్మ్యాప్ ఉన్నాయి. మ్యాప్ చేయకుండా మిగిలి ఇంకా 430 మారుతాయి. మైగ్రేషన్ కదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దొరకలేదు. ఇది మేజర్గా టౌన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సరిపల్లి దగ్గర కొత్తూరు విలేజ్, వాళ్ళు ఎక్కడి నుంచి పోలవరం వచ్చారు. వాళ్ళు 40 ఓట్లు అక్కడ ఆగిపోయింది. వాళ్ళు ఇక్కడ లేదు. అక్కడ ఓటు బతికించాలి కాబట్టి దాన్ని అలాగే ఉంచాం. మైగ్రేషన్ కూడా పెట్టలే. ఇక్కడ బతికిస్తే రేపు పొద్దున ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లైన్లో ఉంటే తర్వాత ఫార్మేట్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. 2 చోట్ల పోతే కనుక మళ్ళీ మీరు ఫారాలు పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి చేయించుకోవాలి. కొంచెం అది కష్టంగానే ఉంటుంది. రేపు పొద్దున ఇంత పెద్ద ఓటు ఎందుకు లేదు, ఇప్పుడు మీరు చేసాం, మీరు ఆడుకోవట్లేదా, లేదా, మీరు చూసారు ప్రతి ఎలా జరిగిందో. చేశారు అనేది అది పర్మనెంట్ కాదు, తొలగించడం అనేది పర్మనెంట్ కాదు. ఇది మీరు ఎప్పుడైతే మళ్ళీ వీటిల్లో ఇట్లాంటివి మళ్ళీ మనం నోటిఫై చేస్తాము. ఏదైతే 10 days పీరియడ్లో కంప్లీట్ చేసుకోండి. ఇట్లా ఏమైనా తేడాలు ఉన్నా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంది మనకి, అది కరెక్ట్ చేసుకోవచ్చు. మీ పార్టీల వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా చెప్పినా ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే BLAనే చెప్పాలని లేదు. యాజ్ ఏ సిటిజన్ మీకు తెలిసింది ఏదైనా ఉంటే BLO వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ కరెక్ట్ అవ్వలేదు, డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిపోయింది 24తో. ఆ తర్వాత కూడా అవకాశం ఉంది. మనము ఒక 12 రకాల ఫార్మ్స్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది డాక్యుమెంట్స్. వాటిల్లో ఏ ఒక్కటి మీరు సబ్మిట్ చేసినా కూడా మనము ఆ ఓటుని పరిగణలోకి తీసుకొని ఇది ఎప్పుడైతే 3/10న మనకి ఫైనల్ నోటిఫికేషన్ అయ్యి ఎలక్టోరల్ తయారవుతుందో ఇందులోనే అవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడా కూడా ఓటు పోయింది, ఓట్లు తీసేశారు, కావాలని చేశారు, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఇట్లాంటివి ఆ అపోహలు అయితే ఎవరు పెట్టుకోవద్దు. ఎవరికైనా అలాంటి అపోహలు ఉన్నా మీరందరూ యాజ్ ఏ లీడర్స్ అవన్నీ కూడా మీరు క్లియర్ చేయాలి. ఎవరి ఓటు ఎక్కడికి ఎలా వెళ్ళిపోలేదు, మీ ఓట్లన్నీ అట్లనే ఉన్నాయి. ఒకవేళ రెస్టోర్ చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. చనిపోయిన వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ అయితే మనము తీసేయగలుగుతాం. అవి మాత్రం తీయాలి, తప్పదు. దానికి కూడా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ మేమైతే పెట్టుకున్నాము మా BLOలు. అట్లాగే మీ BLAలతో కూడా వాళ్ళు బూత్ లెవెల్లోనే మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మినిట్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకొని అందులో అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి అవకాశం మీకు చాలా ఇచ్చారు గవర్నమెంట్ కూడా. మన ఓట్లు ఎక్కడికి ఏం పోవు. ఇందాక ఒక ఆయన అడిగారు కొత్త ఓటు ఎట్లా అని. కొత్త ఓటు మాత్రం ప్రస్తుతం 3 అక్టోబర్ వరకు ఇప్పుడున్న డేట్ ప్రకారం మనం ఏదో చేయడానికి లేదు. BLAల సహాయ సహకారాలతో సర్ ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని ముండూరు సొసైటీ అధ్యక్షులు కొనగళ్ల శివమణి పేర్కొన్నారు. పెదవేగి మండలం వేగివాడ సచివాలయంలో జరుగుతున్న SIR ప్రక్రియను BLAలు పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొనగళ్ల శివమణి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు కొన్ని చోట్ల ఉన్న 2 ఓట్లలో 1 మాత్రమే ఉంచి మరణించిన వారి ఓట్లను తొలగించడం జరిగిందని అన్నారు. అలాగే ఓటర్ల మార్పులు చేర్పుల విషయంలో BLOలకు సహకరించిన BLAలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కలపూడి సురేష్ బాబు, నున్నా జానకిరాం, బాలకృష్ణ, CH భగవాన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సరళ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం కోసం మా కష్ట పోల్ పరిధిలో గత 30 రోజుల నుంచి కూడా మా BLOలు, సచివాలయ BLOలు, అదేవిధంగా మా BLAలు ఎవరైతే మా కష్ట పోల్ ఉన్న 14 మంది BLAలు కదా ప్రతి బూత్ ని టచ్ చేసి ప్రతి ఓటర్ని కాడ టచ్ చేసి ఏదైతే ఫామ్ అన్ని కాడ దగ్గరుండి కరెక్ట్ చేసి ప్రతి ఓటుని కాడ మ్యాపింగ్ చేసే బాధ్యత మా కష్ట పోరు పరిధిలో ఉన్న మా నాయకుడే కానివ్వండి, మొత్తం అందరూ మా సీనియర్ నాయకత్వం అందరూ చేస్తున్నారు. ప్రతి సచివాలయంలో కూడా BLOతో కూర్చుని ఏదైతే కొత్త ఓట్లు యాడ్ చేయించారో అవన్నీ కాడ లిస్ట్ అవుట్ చేశారో, అదేవిధంగా ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేయడానికి కూడా దానికి సంబంధించిన లిస్టులు రెడీ చేశారో, అదేవిధంగా వేరే ఊళ్ళో డబల్ ఎంట్రీలు ఒకే వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటే వాటిని తొలగించి కారా 1 ఓటునే కారా ఇచ్చేలాగా మా BLOలు, BLAలు అందరూ కలిసికట్టుగా చేశారు. దానిలో భాగంగా ఈ రోజు లాస్ట్ రోజు ఆఖరి రోజు కావడం వల్ల
ఎవరైతే మా కస్టమర్ పోల్లో ఉన్న మా కోకాస్ట్ ఇన్ఛార్జ్ నక్కపూడి సురేష్ గారు కానివ్వండి, మా యూనిట్ ఇన్ఛార్జ్ చేకూరు భగవాన్ గారు, అదేవిధంగా మా బూత్ కన్వీనర్లు ఆర్పడ బాలకృష్ణ గారు, మా సీనియర్ నాయకులు గంగా జానకిరామ్ గారు, మా రైతు సంఘం అధ్యక్షుడు ఆకుల కృష్ణ గారు, ఇంకా మిగిలిన అందరూ ఒకరు కాదు మా నాయకత్వం అందరినీ కూడా కూర్చొని బిఆర్ఓలకి సహకరించి ఈ రోజుకి మా కస్టమర్ పోల్లో 96% మేము సరళ ప్రోగ్రాం అనేది మేము కంప్లీట్ చేయడం జరిగింది. సాయంత్రానికల్లా ఏదైతే మా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు 100% కంప్లీట్ చేసే రకంగా మేము ఏర్పాట్లుగా చేస్తున్నాం. దీని మీద ఇక్కడే కూర్చున్నాం అందరం కారా బిఆర్ఓతో ప్రతి క్షణం మేము మాట్లాడి ఏ ఒక్క ఓటు కారా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఓటుని కారా మ్యాపింగ్ చేసే బాధ్యత మేము పూర్తిగా మేము తీసుకున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు కారా మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా బూత్ కన్వీనర్లు అందరూ కారా కలిసికట్టుగా మేము పనిచేసి ప్రతి ఓటుని కారా మ్యాపింగ్ చేసేలాగా బిఆర్ఓ అందరికీ మేము సహకరించి ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని 100% దిగ్విజయం చేయడానికి అందరికీ మేము కూర్చున్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.